నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మదుపు చేద్దాం. డబ్బు చేతిలో ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకోవాలంటే దీని మీదైనా ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవాలని అనుకుంటాం. కానీ డబ్బు విలువ రోజు రోజుకి పడిపోతూనే ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో రూపాయి విలువ 15 లేక 16 పైసలకు పడిపోయింది. బ్యాంకులో ఫిక్సెడ్ చేసుకుంటే కొంత వడ్డీ వస్తుంది. దీన్ని అదనపు ఆదాయం అనుకుంటాం, కానీ వాస్తవానికి అది అదనంగా వచ్చిన సొమ్ము కాదు. మన డబ్బు విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఈ వడ్డీ దాన్ని కొంత మేరకు పూరిస్తుంది. 8 లేక 9% వరకు వడ్డీ వస్తుంటే దాని విలువ తగ్గకుండా ఉంటుంది. కాబట్టి మొదలు అలాగే ఉంటుంది. ఇతర దేశాల్లో చూస్తే వడ్డీ ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఇంతకు మునుపు లేదు. వడ్డీ రేటు చాలా తక్కువ, నామినల్గా ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా వడ్డీ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఏంటో వాళ్ళు వడ్డీ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? కారణం ఉంది. అనిత్యాని శరీరాని అని ఒక శ్లోకంలో చెప్పారు. ఈ జీవితం నిత్యం కాదు, కాలం స్థిరంగా ఉండదు, పరిగెడుతూనే ఉంటుంది. పోనీ ధనం నిత్యంగా ఉంటుందా అంటే అది ఎప్పుడు సంచరిస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడ స్థిరంగా ఉండదు. మనకు ఆయుష్ 100,000 సంవత్సరాలు ఉందా అంటే అది లేదు. మృత్యుదేవత వెంటాడుతూనే ఉంది, అంటే కాలం గడుస్తూనే ఉంది. మృత్యుదేవత ప్రతిక్షణం మన దగ్గరకు జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. శరీరం అనిత్యం, ధనం స్థిరం కాదు, మృత్యు తరువుకొస్తుంది. ఏదైనా ఒకటి నిత్యంగా ఉండకూడదా? మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలి అని మనకు ధర్మ సందేహం వస్తుంది. కర్తవ్యం ధర్మ సంగ్రహం అని ఒక శ్లోకం చెప్తుంది. నీ కర్తవ్యాలను ధర్మబద్ధంగా నిర్వర్తిస్తూ ఉండాలి. అది సర్వకాలాల్లో నిలిచి ఉంటుంది, కాపాడుతుంది అని అర్థం. డబ్బులుగా ఉంచితే దాని విలువ తగ్గిపోతుంది. అందుకే లోకంలో అందరూ ఇంకొక రూపంలోకి మార్చుకుంటారు. బంగారంగా, భూమిగా మార్చుకుంటారు. ఇప్పుడు దాని విలువ పెరుగుతుంది. ఎప్పుడు అమ్మినా దాని విలువ దొరుకుతుంది. డబ్బు విలువ ఎంత పడిపోయిందో అంత అందులో మనకు దొరుకుతుంది. బంగారం రేటు, భూమి రేటు ఎప్పుడైనా పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ మనం వాటిని అమ్మి డబ్బుగా మార్చుకోవచ్చు అన్న నమ్మకంతో పెట్టుబడి పెడతారు. అంటే డబ్బు విలువ నష్టపోకుండా విలువ పెరిగే వస్తువుగా మార్చి పెట్టుకుంటారు. అలాగే ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. మనం ధర్మకార్యాలు చేయగా మన పుణ్యం పెరుగుతుంది. దానం చేయడం, హోమం చేయడం, యజ్ఞం చేయడం, యాగం లాంటివి చేయడం, చెరువులు బావులు తవ్వించడం, చెట్లను పెంచడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. మన వాళ్లకు, మనకు తెలిసిన వాళ్లకు సహాయం చేస్తూ ఉంటాం. అవసరం ఉన్న వాళ్లకు సహాయం చేస్తాం, ఆదుకుంటాం. ఇవన్నీ ధర్మకార్యాలు. మనకున్న సామాజిక కర్తవ్యాలను కూడా నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ రకంగా మన ద్రవ్యాన్ని ధర్మకార్యాలకు వినియోగించడం వల్ల మనకు పుణ్యం వస్తుంది. దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. దాని బ్యాలెన్స్ పెరిగిన కొద్దీ మనం స్వర్గానికి కూడా వెళ్ళొచ్చు. స్వర్గం మనకు అందుబాటులోకి వస్తుంది. డబ్బులు ఇచ్చి ఆహారం కొనుక్కోగలం, కానీ డబ్బులు ఇచ్చి స్వర్గాన్ని కొనుక్కోలేం. డబ్బును పుణ్యంగా మారుస్తేనే పుణ్యం వల్ల స్వర్గం లభిస్తుంది. ధర్మకార్యాలు చేయడం వల్ల పుణ్యం దొరుకుతుంది. పుణ్యం దొరకడం వల్ల స్వర్గం దొరుకుతుంది. పుణ్యకార్యాలు చేయడం వల్ల స్వర్గాన్ని పొందొచ్చు. అట్లాగే జ్యోతిష్ఠోమం చేయడం వల్ల కూడా స్వర్గలోకం దొరుకుతుంది. కాబట్టి ధర్మం పుణ్యంలోకి తీసుకొని పోతుంది. దానికోసం డబ్బు ఖర్చు పెట్టి ధర్మకార్యాలు చేయడం వల్ల పుణ్య రూపంలో వడ్డీ దొరుకుతుంది. అసలు జాగ్రత్తగానే ఉంటుంది. కానీ డబ్బుని కూడబెట్టి ఉంచడం వల్ల భగవంతుడు సంతోషించడు. డబ్బును ధర్మంగా మార్చడం చూసి భగవంతుడు సంతోషిస్తాడు. దాన ధర్మాలు చేయడం లేదా ఉదారంగా అన్నదానం చేయడం, చదువుకునే పిల్లలకు చదువుకు సహాయం చేయడం, ఏదైనా దేవాలయాల్లో పెద్ద కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం, ఈ రకమైన కార్యక్రమాలు చేయడం వల్ల ఈ డబ్బు ఇంకో రూపంలోకి మారుతుంది. ఇలా మనం ఖర్చు పెట్టినప్పుడు మన చేతిలో డబ్బులు ఖర్చు అయిపోయినట్లుగా అనిపిస్తుంది. అది మనకు కొంచెం బాధాకరంగా కూడా ఉంటుంది. మరి ధర్మ రూపంలో మన దగ్గర నుంచి డబ్బు బయటికి వెళ్తే దానికి బదులుగా మనకు ఒకటి దొరకాలి కదా. అది పుణ్యంగా మారితే మనకి ఎప్పటికీ ఉంటుంది, విలువ తగ్గదు, అసలు కూడా భద్రంగానే ఉంటుంది.
ఇది మనం పెట్టుబడి పెట్టినట్లు అర్థం. ఆ రోజుల్లో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. తర్వాత కాలంలోనే ఈ ద్రవ్య మార్పిడి పద్ధతి అమల్లోకి వచ్చింది. అలాగే మన దగ్గర ఉన్న డబ్బుని ధర్మకార్యాలకు వినియోగించి పుణ్య రూపంలో భద్రపరచుకోవచ్చు. అది మనల్ని కీర్తిమూర్తులుగా చేస్తుంది. మన కాలం అయిపోయాక, అంటే మన జీవితకాలం అయిపోయాక, మనం చనిపోయాక కూడా మనం చేసిన ధర్మం నిలబడి ఉంటుంది, ఎందరికో ఉపయోగపడుతుంది. మనం చాలా చోట్ల చూస్తున్న పెద్ద పెద్ద ధర్మశాలలు ఉంటాయి. చాలామంది యాత్రికులు ఉండడానికి అనువుగా కట్టించబడి ఉంటాయి. నిత్యం అక్కడ అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. ఎందరో ధనవంతులు ఈ వసతులు ఏర్పాటు చేశారు. వాళ్ళు లేకపోయినా అవి సజావుగా నిర్మింపబడుతూ ఉంటాయి. ఆ ధర్మసత్రాలు ముఖ్యంగా ఉత్తరాదిన ఎవరు ఎక్కడ డబ్బులు ఆశించరు. అవి పూర్తిగా ధర్మసత్రాలు. ఒక బావి తవ్వించామంటే ఎందరో బాటసార్లకు దాహార్తిని తీరుస్తుంది. అవసరం ఉన్నవారు ఆ నీళ్లు తాగుతారు. అలాగే ఒక సత్రం కట్టి అన్నదానం ఏర్పాటు చేస్తే ఎంతోమంది అక్కడ భోజనం చేసి తమ ఆకలి తీర్చుకుంటారు. ఇవన్నీ మనం ఉన్నా లేకపోయినా కొనసాగుతూ ఉంటాయి. అది మన కుటుంబాన్ని కాపాడుతుంది. ఇది వాస్తవమైన ధనం. కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి పద్ధతి. మన చేతిలో ఉన్న డబ్బు యొక్క వాల్యూ తగ్గిపోకుండా నిరంతరం వాల్యూ పెరగడానికి ఈ ధర్మకార్యాలు చేయడమే చక్కటి అవకాశం. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.